పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైనటువంటి ఈ వార్ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి అంతుపట్టినటువంటి విషయం కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా యుద్ధాన్ని ముగించాలని చెప్పి అమెరికా ముందు ప్రతిపాదనలు వస్తే దాని మీద ఆలోచన చేస్తూ ట్రంప్ కూడా కామెంట్ చేశాడు. ఇక ఇరాన్ మీద దాడి చేసేయడానికి మాకు ఇంకా ఏ లక్ష్యాలు మిగలలేదు, అన్ని లక్ష్యాలు మేము దాడి చేసాం, ఇంకా ఒకటో రెండో మిగులు ఉంటాయి, మేము అనుకుంటే అవి కూడా దాడి చేసేస్తాం, లేపేస్తాం, పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇంకా యుద్ధాన్ని ముగించాలా వద్దా అని చెప్పి తుది నిర్ణయం ఇక నేనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇరాన్ మీద ఇంకా దాడి చేయడానికి ఏమీ మిగలలేదని చెప్పి పైకి మేకపోత గాంభీర్యాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే అమెరికా భయపడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఆయనకి నిద్ర పట్టట్ల. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధం వల్ల పెను ఆర్థిక భారాన్ని అమెరికా మోస్తోంది, తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని చవిచూసింది అమెరికా. తాజాగా వస్తున్నటువంటి సమాచారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి ఆ పార్టీకి సంబంధించినటువంటి సెనేటర్లు, కొంతమంది రక్షణ మంత్రి కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు, వాళ్ళందరూ కూడా మీటింగ్లో చెప్పింది ఏంటంటే ఇప్పటికే మనం చాలా తీవ్రంగా నష్టపోయాం, యుద్ధం ప్రారంభమైనటువంటి 6 రోజులకే $11 బిలియన్ ఖర్చు అయిపోయాయి. $11 బిలియన్ నష్టం చూసంటే భారత కరెన్సీలో ₹1,00,00,00,000 పైమాటే. ఇప్పుడు ఇంకా యుద్ధం కొనసాగుతుంది, ఇంకా పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ ఆర్థిక భారం. ఇప్పుడు వెంటనే మనం యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు మన సైనిక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి, మరోవైపు ఆర్థికంగా పెనుభారమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా యుద్ధాలు చేయడం అమెరికా ప్రజలకు కూడా నచ్చట్లేదు, మన మీద వ్యతిరేకత వస్తుంది. రేపు అక్టోబర్, నవంబర్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మనం యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రతిపాదన ఏంటంటే అదనపు బడ్జెట్ కోసం, యుద్ధం వల్ల మనకు నష్టం వచ్చింది, మనం అదనపు బడ్జెట్ కూడా పెట్టాలి, దాదాపు $50 బిలియన్ సంబంధించిన అదనపు బడ్జెట్ మనకు అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళందరూ ట్రంప్ ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే నేను యుద్ధాన్ని ఆపేస్తున్నాను అంటే ఎక్కడ పరుగు పోతుందని చెప్పి కక్కలేక మింగలేక డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఒక కామెంట్ చేశాడు, యుద్ధం ఆపడం అనేది నా చేతుల్లో ఉన్నది, నేను ఎప్పుడైనా ఆఫ్ చేయొచ్చు, ఇరాన్ మీద అన్ని లక్ష్యాలని మేము కొట్టేశాం, వాడికి తునాతురకలు చేసాం, వాటి ఎయిర్ బేస్ కావచ్చు, నౌకాదళం మీద కావచ్చు, సో అన్ని రకాలుగా వాళ్ళ అణు కేంద్రాలు కావచ్చు, అన్నీ కూడా మిలిటరీ బేస్ క్యాంపులను కొట్టేశాం, అన్నీ కొట్టేశాం, ఇంకా దాడి చేయడానికి వాళ్ళని టార్గెట్ చేయడానికి ఇంకా ఏం మిగలలేదు, మొత్తం కూడా కొట్టేశాం, మా లక్ష్యం నెరవేరిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చెప్తా ఉన్నాడు. కానీ దీనికి అసలు అర్థం ఏంటంటే అమెరికా భయపడుతోంది. ఎందుకంటే ఇరాన్ వదిలినటువంటి డ్రోన్లని కొట్టడానికి వాళ్ళు అత్యాధునిక క్షిపణులను వదులుతున్నారు. వీళ్ళు లక్షల్లో ఖర్చు పెడుతుంటే అమెరికా, ఇజ్రాయెల్ కోట్ల రూపాయలు విలువ చేసే క్షిపణులను వదులుతున్నారన్నమాట. సో దానికి పెద్ద ఎత్తున వాళ్ళకి నష్టం జరుగుతుంది. వీళ్ళేమో చాలా సింపుల్ ఖర్చుతో కొడుతున్నారు, అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళ కోట్లలో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే లక్షల కోట్ల రూపాయలు కోల్పోతుంది అమెరికా. సో ఆ భయం వాళ్ళకు ఉంది. మరోవైపు ఇరాన్ మాత్రం మేము యుద్ధంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు, మా సుప్రీం లీడర్లను చంపేశారు, ఫిబ్రవరి 28వ తారీఖు దొంగ దెబ్బ తీశారు. జెనీవాలో ఒక పక్కన చర్చలు జరుగుతుంటే ఆ చర్చల్లో సానుకూలమైనటువంటి నిర్ణయం ఒకవైపు వెలువడుతుండగా వీళ్ళు దొంగ దెబ్బ తీసి 28వ తారీఖు మా సుప్రీం లీడర్ని, మా కీలకమైనటువంటి నాయకులందరినీ కూడా చంపేశారు. కాబట్టి యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ యుద్ధాన్ని విరమించేది, యుద్ధాన్ని ముగించేది మేము అని చెప్పి ఇరాన్లో కొత్తగా ఎన్నికైనటువంటి సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే భయం పెరుగుతోంది. ఎందుకంటే ఇరాన్ చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది, పెద్ద ఎత్తున అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ క్యాంపుల మీద దాడి చేస్తుంది, డ్రోన్లతో దాడి చేస్తుంది, క్షిపణులతో దాడి చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ మీద విపరీతంగా క్షిపణుల వర్షం కురుస్తోంది. సో డెఫినెట్గా ఇప్పుడిప్పుడే తన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అమెరికా ఖర్చు పెట్టడం పూర్తిగా అయిపోయిన తర్వాత, ఇక అమెరికా, ఇజ్రాయెల్ నిరసించిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఆయుధాలు తీస్తోంది. తన పాత తరం ఉన్నటువంటి ఆయుధాలు, అసలు ఎవరు కనిపెట్టలేనటువంటి ఆయుధాలు, అసలు ఆ దెబ్బ కొడితే ఎట్లా ఉంటుందో ఊహించడమే కష్టమైనటువంటి ఆయుధాలని ఇప్పుడు అమెరికా బయటకు తీస్తోంది. దాంట్లో ఒకటి కీలకంగా చెప్పుకోవాల్సింది సీ మైన్స్. హర్ముజ్ జలసంధి దగ్గర సముద్రం లోపల పెట్టినటువంటి ఆ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో, సీ మైన్స్, మనకి ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా,
మరి నక్సలైట్లు అడవుల్లో టార్గెట్ చేయడం కోసం భూమిలో అమరుస్తారు మైన్స్. అట్లా సముద్రంలో పెట్టేటువంటి సీ మైన్స్ బాంబులు, సముద్రపు బాంబులు అంటారు. వాటిని విపరీతంగా హర్ముజు జలసంధి 33 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అమర్చింది ఇరాన్. ఇప్పుడు అటు నుంచి ఎవరైనా సరే తమ మాట కాదని వచ్చారో వెంటనే పేల్చేస్తామని కూడా చెప్పారు. సముద్రం లోపల తిరిగే డ్రోన్లు కూడా అమర్చారు. కాబట్టి హర్ముజు జలసంధి అనేది చాలా కీలకంగా మారింది ప్రస్తుతం. చమురు ఉత్పత్తి పూర్తిగా ఒకవైపు ఆగిపోతుంది, మరోవైపు చమురు నౌకలు హర్ముజు జలసంధి దాటడానికి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రపంచం ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. చమురు అనేది అవి వెళ్ళకపోతే చాలా దేశాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ భయం అమెరికా మీద ఉంది. ఎందుకంటే చాలా దేశాలు అమెరికాని ఒత్తిడి తీసుకొస్తామని అమెరికా మీద యుద్ధం ఇక ఆపండి, ఇక ప్రకటన చేయండి అని చెప్పి మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అమెరికాకైతే ఈ యుద్ధం చరిత్రలో ఎప్పుడూ మిగల్చినటువంటి ఒక తీరని నష్టాన్ని మిగిల్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. 1,00,000 కోట్లు 6 రోజులు అయిపోయినాయి. ఇప్పటి వరకు చూసుకుంటే ఇంకొక 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా ఆ గణాంకాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధం మాత్రం పైకి మేమే గెలిచాము, ఇరాన్ని మేము దెబ్బ కొట్టేశాము, ఇరాన్ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించుకుంటున్నప్పుడు కానీ తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం చూసింది అమెరికా. అమెరికా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. యుద్ధం ముగించాల్సినటువంటి గత్యంతరం ఏర్పడింది. అందుకే ట్రంప్ ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ మరి ఇరాన్ ఏ మేరకు ఒప్పుకుంటుంది? ఇంత తీవ్రంగా తమ సుప్రీం లీడర్ని కోల్పోయి తీవ్రమైనటువంటి మొత్తం ఆ సైనికుల్ని, ప్రజల్ని కోల్పోయినటువంటి ఇరాన్ ఏ విధంగా యుద్ధాన్ని ముగిస్తున్నామంటే దాన్ని ముగించే పరిస్థితి ఉంటుంది? ఈ యుద్ధం ముగించాలంటే ఇరాన్ ఎలాంటి డిమాండ్స్ పెడుతుంది? ఇవన్నీ కూడా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అమెరికా చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.